నమస్తే. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తోటి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హైపర్ ఎసిడిటీ తోటి గొంతులో పుల్లటి తేన్పులతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చాలా సింపుల్ హోమ్ రెమెడీ చెప్తానండి. మన పొట్టలో ప్రోబయాటిక్ అనేది తగ్గిపోవడం, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వక పులిసి అది పుల్లటి తేన్పుల్లాగా ఎసిడిక్ ఫామ్ లాగా అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి మనం ప్రోబయాటిక్ మంచి ఫుడ్ ని ఇవ్వాలి. పెరుగు, తియ్యటి పెరుగు అంటే ఫ్రెష్ పెరుగుని కుండలో మనం నైట్ తోడు వేసిన పెరుగు పొద్దున్నే ఒక 2 స్పూన్లు తీసుకోండి. గడ్డ పెరుగు తీసుకొని మిశ్రి లేదా కలకండ అంటాం కదా, పట్టిక బెల్లం అంటారు, దానిని కొంచెము మోతాదులో తీసుకొని పౌడర్ చేసేసి 2 బాగా బీట్ చేయండి. చక్కగా బీట్ చేసి చాలా స్వీట్ గా లస్సీ లాగా తయారవుతుంది. అది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తోటి హ్యాపీగా తినండి. అసలు ఎసిడిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే, మీకు ఎప్పుడు ఎసిడిక్ ఆ ప్రాబ్లం అనిపించిన, గొంతులో మంటలా అనిపించినా సరే చక్కగా ఓన్లీ షుగర్ యూస్ చేయకూడదు, ఫ్రెష్ కర్డ్ మాత్రమే యూస్ చేస్తూ మిశ్రి పొడి చేసుకొని చక్కగా కలుపుకొని తింటూ ఉన్నారంటే డేలో 3 to 4 టైమ్స్ అయినా సరే 2 స్పూన్స్ తీసుకుంటూ ఉండండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా తొందరగా మనకు రిలాక్సింగ్ గా కూడా అనిపిస్తుంది. ఫాలో అవ్వండి.